ఇప్పుడు బద్దెన రచించినటువంటి సుమతి శతకములోని అప్పిచ్చువాడు అనే పద్యాన్ని చూస్తున్నాం. చూడండి. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగకపారు నేరున్ ద్విజుడున్ చొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతి. చూడండి. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగకపారు నేరున్ ద్విజుడున్ చొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతి. ఇది సుమతి పద్యము, రచించింది బద్దెన. మరి చూద్దామా? చూడండి. సుమతి, సు అంటే మంచి అని, మతి అంటే బుద్ధి అని. సుమతి అంటే ఓ మంచి బుద్ధి గలవాడా, అదే బాలికలైతే ఓ మంచి బుద్ధి గలదానా అని లెక్క. చూడండి. అప్పిచ్చువాడు, మామూలుగా సందులు సమాసాలు వచ్చినప్పుడు అప్పిచ్చువాడు అంటే ఆ ప్లస్ పిచ్చువాడు అనుకుంటారు. అది రాదు ఇక్కడ. అప్పు ప్లస్ ఇచ్చువాడు అప్పిచ్చువాడు అనాలి. అర్థమైందా? అప్పు ప్లస్ ఇచ్చువాడు అప్పిచ్చువాడు. ఇదేం సంధి అవుతుంది? ఉత్వ సంధి అవుతుంది అనమాట. అప్పిచ్చువాడు అంటే ఎవరు? మనకి ఏదైనా అవసరానికి మన దగ్గర డబ్బు లేనప్పుడు వేరే వాళ్ళని అడిగి తీసుకుంటాం. అటువంటి వారు అప్పు మనకి ఇచ్చేవాళ్ళు. అప్పిచ్చువాడు అంటే మనకు సమయానికి డబ్బు ఇచ్చేవాడు అప్పుగా. వైద్యుడు, వైద్యుడు అంటే ఎవరు? డాక్టర్, వైద్యము చేసే వ్యక్తి. మనకు జబ్బు వచ్చినప్పుడు వైద్యము చేసే వ్యక్తిని వైద్యుడు అంటారు. వైద్యుడున్ ఎప్పుడు నెడతెగకపారు నేరున్. ఎప్పుడు అంటే సదా, ఎల్లప్పుడూ, 24 గంటలు అని లెక్క. ఎప్పుడు నెడతెగకన్, ఎడతెగకుండా, ఎడతెరిపి లేకుండా అంటలా. అంటే ఎప్పుడు నీటి యొక్క కొరత లేకుండా, ఎడతెగకంటే ఎల్లప్పుడూ. పారు ప్రవహించేటటువంటి ఏరున్, పారు నేరున్, పారును ప్లస్ ఏరున్, పారే ఏరు అంటే నది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటే అటువంటి చోట. అప్పిచ్చేవాడు వైద్యుడు ఎప్పుడూ ప్రవహించే ఏరు కానివ్వండి, నది కానివ్వండి ఉంటే అటువంటి ప్రదేశము. ద్విజుడున్, ద్వి అంటే రెండు, జ అంటే పుట్టుక, ద్విజ అంటే 2 సార్లు పుట్టేవాళ్ళు. ద్విజుడు అంటే 2 సార్లు పుట్టినటువంటి వాడు. ఎవరు 2 సార్లు పుట్టేది? ఎవరైనా 2 సార్లు పుడతారా అని అనుకుంటాం. కానీ ద్విజులు అంటే బ్రాహ్మణోత్తములు. అంటే 2 సార్లు పుట్టినట్లు ఎట్లా అంటే, ఒకసారి సహజంగా జన్మించడం, అందరూ జన్మించినట్లు సహజంగా జన్మిస్తే అది మామూలుగా ఒకసారి పుట్టినట్లు. మరి రెండవసారి ఆ బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలకు ఉపనయనం చేస్తారు. అది ఉపనయనం చేసి జంధ్యం వేస్తారు. అది రెండవసారి పుట్టినట్లు లెక్క. అంటే ద్విజుడు అంటే బ్రాహ్మణుడు అని లెక్క. మరి ద్విజులు ఇంకా ఎవరన్నా ఉన్నారంటే ఉన్నారు. పక్షులు చూడండి, ఒక్కసారి గుడ్డు పెడతాయి. పక్షులు గుడ్లు పెడతాయి ఒకసారి జన్మించినట్లు. మళ్ళీ గుడ్డు పొదిగిన తర్వాత ఆ గుడ్డు పగిలి పిల్ల బయటకు వస్తుంది. అది 2 సార్లు పుట్టినట్లు. ద్విజులు అంటే ఇటు బ్రాహ్మణులు అనుకోవచ్చు, కానీ మన పద్యంలో మాత్రము ఇక్కడ బ్రాహ్మణులనే తీసుకుంటాం, పక్షులను తీసుకోం. పక్షులు అనేటివి కూడా ద్విజులే. చూడండి. ఎప్పుడు నెడతెగకపారు నేరున్, ఎప్పుడూ ప్రవహించే నది. ద్విజుడున్ బ్రాహ్మణుడు. చొప్పడిన యూర నుండుము, చొప్పడిన, చొప్పడిన అంటే ఉన్నటువంటి, చొప్పడిన అంటే ఉన్నటువంటి ఊర, ఆ ఊరిలో, ఆ గ్రామంలో ఉండుము, అక్కడ ఉండు, అక్కడ నివసించు. ఓ మంచి బుద్ధి గలవాడా, నువ్వు ఎక్కడ నివసిస్తావు చెప్తా వినండి. చొప్పడకున్నట్టి, చొప్పడిన అంటే ఉన్నటువంటి, చొప్పడకున్నట్టి అంటే లేనటువంటి ఊరు, అవేవి లేకుండా ఉంటే ఆ గ్రామంలో జొరకుము, నివసించకుము, ఆ ఊర్లో నువ్వు ఉండద్దు. ఓ మంచి బుద్ధి గలవాడా, నువ్వు ఎక్కడ నివసించాలనుకుంటున్నావో ఆ గ్రామములో అప్పిచ్చేవాడు ఉండాలి. సమయానికి అవసరానికి మన దగ్గర పైకం లేకున్నా మనకు ఎవరైనా అప్పు అడిగిన వెంటనే ఇచ్చే వ్యక్తి
వ్యక్తులు ఉండాలి అటువంటి ఊరిలోనూ. వైద్యుడు జ్వరమో దగ్గో పడిచమో జలుబో ఇలా ఏదైనా ఒక చిన్న చిన్న జబ్బులు వస్తే చూపించుకోవడానికి వైద్యము చేసుకోవడానికి ఒక వైద్యుడు అనేవాడు ఉండాలి. అటువంటి చోట ఎప్పుడు నెడతెగక పారు నేరును, ఎప్పుడూ ప్రవహించే నది. నది అంటే ఇక్కడ ప్రతి చోట నదులు ప్రవహిస్తాయా, ప్రవహించవు కదా అంటే ఎప్పుడు నీటి సౌకర్యము ఎల్లప్పుడూ ఉండేటట్లు లెక్క. నీటి కొరత లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు నీరు దొరుకుతూ ఉంటే అటువంటి చోట ఉండొచ్చు అని లెక్క. ద్విజుడున్ బ్రాహ్మణోత్తముడు ఉండాలి. బ్రాహ్మణోత్తముడు ఎందుకు ఉండాలి అంటే శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ శుభాశుభ కార్యాలు నిర్వహించడానికి బ్రాహ్మణోత్తముడు ఉండాలి. మరి శుభకార్యాలంటే పెళ్ళిళ్ళు, పేరంటాలు, జన్మదిన ఉత్సవాలు ఇలాంటివి జరపడానికి, మరియు ఎవరైనా చనిపోతే వాళ్లకు దినము వగైరా చేయడానికి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కర్మకాండలు ఇలాంటివి చేయడానికి ఒక బ్రాహ్మణోత్తముడు ఉండాలి. అటువంటి ఊర్లో చప్పడిన యూర నుండుము, ఇవన్నీ ఉంటే అటువంటి చోట ఉండు, ఆ ఊర్లో నువ్వు నివసించు. చొప్పడకున్నట్టి అటువంటివేవి అంటే ఎప్పుడూ ప్రవహించే ఏరు లేకుండా, అప్పు సమయానికి అప్పిచ్చేవాడు లేకుండా, వైద్యుడు లేకుండా, బ్రాహ్మణుడు లేకుండా, ఇవేవి లేకుండా ఉంటే ఆ ఊర్లో నువ్వెందుకుంటావు నాయనా? నువ్వు ఎలాంటి చోట నివసించాలంటే అప్పిచ్చేవాడు ఉండాలి సమయానికి, ఏదైనా రోగమో రొంపో వస్తే చూడడానికి వైద్యుడు ఉండాలి, ఎప్పుడూ నీటి సౌకర్యం అనేది ఉండాలి, అదేవిధంగా బ్రాహ్మణోత్తముడు ఉండాలి. వీళ్ళందరూ ఉంటే అటువంటి చోట నువ్వు నివసించు. వీళ్ళెవరూ లేదనుకోండి అటువంటి చోట నువ్వు ఉండద్దు, నీకు మంచిది కాదు అని లెక్క. అర్థమైంది కదా? మరి ఇంకొక పద్యం చూద్దామా?